అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు సూర్య భగవానుడు. ఆయన మనకి ప్రతిరోజు కూడా ఆకాశంలో దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయనే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడని, ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారి హిరణ్మయవపుర్ధృత శంఖచక్ర అని ఆ సూర్య భగవానుణ్ణి ధ్యానించే శ్లోకం మనకి తెలియజేస్తుంది. అలానే మరొక శ్లోకం కూడా, నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అని ఆ శ్లోకంలో సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపుడని, 3 వేదాల స్వరూపుడని మనకి ఆ శ్లోకంలో తెలుస్తోంది. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే, ఈ జగత్తుని సృష్టించటం, అలానే ఈ జగత్తుని పరిపాలించటం, అలానే ఈ జగత్తుని సంహారం చేయటం, ఈ 3 పనులు కూడా ఆ సూర్యభగవానుడే చేస్తున్నాడని, అలానే త్రయీమయాయ ఆయన వేదస్వరూపుడు, ఇతి వేదాస్త్రయస్త్రయీ అని మనకి అమర నిఘంటువు చెప్పిన విధంగా ఋగ్వేద యజుర్వేద సామవేదములకు త్రయీ అని పేరు. ఈ 3 వేదాల యొక్క స్వరూపమే సూర్యభగవానుడు. త్రయీమయాయ త్రిగుణాత్మధారణే సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి వాడు, విరించి నారాయణ శంకరాత్మనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి ఆ సూర్యభగవానుని కొరకు నమస్కారము అని మనకి ఆ శ్లోకంలో తెలుస్తోంది. ఆ సూర్యభగవానుడు ఎక్కడ ఉంటాడు, ఆ సూర్యభగవానునికి సంబంధించినటువంటి విశేషాలేమిటి, మనకు కనిపించేటటువంటి ఆకాశంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా, ఆ సూర్యభగవానుని వల్ల ఈ జగత్తంతా కూడా ఎలా నడుస్తోంది అనే విషయాలను మనకి ఈ అరుణ ప్రశ్న మనకి బాగా తెలియజేస్తుంది. ప్రధానంగా సూర్యభగవానుని వల్లే ఈ జగత్తంతా కూడా నడుస్తోంది అని మనకి ప్రధానంగా చెబుతుంది ఈ అరుణ ప్రశ్న. ఈ అరుణ ప్రశ్నలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా ఆరుణకేతుక చయనము అనేటటువంటి ఒకానొక యాగంలో వినియోగింపబడుతూ ఉంటాయి. ఈ అరుణ మంత్రాలన్నిటినీ కూడా ఉచ్చరించి ఆ యాగంలో ఇష్టకోపధానాలు, అలానే హోమాలు, అటువంటి అనేక క్రతువులన్నీ కూడా చేస్తూ ఉంటారు. మనం ఆ యాగంలో ఆలోచించినట్లయితే ఈ మంత్రాలతో ఏం చేస్తారో అని ఆలోచించినట్లయితే ఇష్టకలను ఉపధానం చేస్తారు. ఇష్టకోపధానం అనగా ఇటుకలను అక్కడ పేర్చటం. మామూలుగా యజ్ఞాలలో సోమయాగమని, వాజపేయమని అనేక యజ్ఞాలు ఉన్నప్పటికీ మహాగ్నిచయనం అనేది ఒకానొక విశేషమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞంలో ఇటుకలను ఒకచోట గరుడపక్షి ఆకారంలో పేర్చి అక్కడ అగ్నిని స్థాపించి ఆ అగ్నిలో హోమం చేయటం అనేది మనకి వేదం బోధించినటువంటి క్రతు విశేషం. దానికి సంబంధించినటువంటి అనేక చయనాలలో సావిత్ర చయనము, నాచికేత చయనము, చాతుర్హోత్ర చయనము, వైశ్వసృజ చయనము, ఆరుణకేతుక చయనము అనేటటువంటి 5 చయనాలు మనకి కనిపిస్తున్నాయి వేదంలో. వీటినే పంచకాఠకాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఈ పేరు వచ్చింది అనంటే కఠమహర్షి చేత దర్శింపబడినవి కాబట్టి ఈ భాగాలన్నిటికీ కూడా కాఠకములు అనే పేరు వచ్చింది. మామూలుగా వేద భాగాన్ని ఎవరెవరు దర్శించారు అనంటే మొట్టమొదట సృష్టి ప్రారంభంలో పరమాత్మ యొక్క నిశ్వాస రూపములుగా ఆవిర్భవించినటువంటి ఈ వేదాలన్నీ మొట్టమొదటగా ఎవరు స్వీకరించారు అనంటే మనకి శ్వేతాశ్వతర మంత్రం చెబుతుంది, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుంహదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని చెప్తుంది. సృష్టి ప్రారంభంలో పరమాత్మ ఈ జగత్తుని సృష్టించడానికి ముందర హిరణ్యగర్భుడిని సృష్టించాడని, ఆయన్ని సృష్టించి ఆయన నుండి లీలా విశేషంగా అప్రయత్నంగా వచ్చినటువంటి ఈ వేదాలన్నిటినీ కూడా ఆ హిరణ్యగర్భుడికి అందించాడని మనకి ఆ మంత్రంలో తెలుస్తోంది. ఆ తర్వాత యదక్షరం భూతకృతం విశ్వే దేవా ఉపాసతే మహర్షిమస్య గోప్తారం జమదగ్నిమకుర్వత. ఆ తర్వాత హిరణ్యగర్భుడి నుంచి దేవతలు క్రమక్రమంగా అలా ఆ వేదరాశి అలా కాపాడుతూ వచ్చింది. ఆ తర్వాత దేవతలందరూ కూడా మనము
ఈ వేదరాశిని మనం అధ్యయనం చేశాము. వేదం చెప్పినటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం ప్రతినిత్యము ఉపాసన చేస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇలానే భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఈ వేదమంత్రాలను అధ్యయనం చేయాలి. ఆ వేదమంత్రాలు బోధించినటువంటి ధర్మాన్ని ఆచరించాలి. అలానే వేదమంత్రాల్లో చెప్పినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని వాళ్ళు కూడా తెలుసుకొని ఆ పరమాత్మని ఉపాసన చేసి వాళ్ళు కూడా మోక్షాన్ని పొందాలి అనేటటువంటి ఉత్తమమైన భావనతో దేవతలందరూ కూడా, ఇంద్రాది దేవతలందరూ కూడా కలిసి